ఈ రోజు పనులన్నీ చాలా లేట్‌గా స్టార్ట్ చేశానబ్బా! లేసిందేమో షార్ప్‌గా లేసిపోయాను గానీ, కాకపోతే పనుల దగ్గరకొచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. 7:00 అలా అయిందనమాట. ఇక పాత్రలైతే నైట్ కడగలేదు. ఎందుకు ఏంటి రీజన్ చెప్పాలంటే, స్కూల్‌లో పిల్లోడు స్కూల్‌కి లేట్‌గా వస్తే మిస్ అడుగుతుంది కదా! "ఎందుకురా లేట్‌గా వచ్చావని?" వాడు ఏదో ఒక గుడ్డి సాకులన్నీ చెప్పుకుంటూ వస్తాడు. అది నిజమే అయినా మనకి అబద్ధంలాగే అనిపిస్తుంది. అలాగుందనమాట. నాకు డైలీ పాత్రలు కడగలేదు. మార్నింగ్ కడుగుతున్నాను. ఎందుకు రీజన్ అని చెప్తున్నప్పుడు నాకెందుకో స్కూల్ పిల్లోడిలాగా అనిపిస్తుంది. నేను నిజమే చెప్తున్నా కూడా, అయినా ఎందుకో అబద్ధం చెప్తుందేమో, ఇదేంటి అన్నిటికి ఒక రీజన్ చెప్తుంది అనేలాగా అనుకుంటారేమో అని ఈరోజైతే రీజన్ అయితే చెప్పడం లేదు. నైట్ పాత్రలు కడగలేదు. మార్నింగ్ లేసి పాత్రలు కడుగుతున్నాను. అది ఎందుకు లేట్ అయిందంటే, ఇలా నైట్ మొత్తం కరెంట్ లేదబ్బా! కరెంట్ లేకపోయేసరికి ఇక వీడియో తీయాలి అంటూ వెయిట్ చేస్తూ ఉన్నాను. కడసీకి అది ఏడో గంటకి కరెంటొచ్చింది. సరే ఆ తర్వాత స్టార్ట్ చేశాననమాట పనులన్నీ. పొద్దున్నే మా ఆయనకి టిఫిన్‌కి పూహ అయితే చేసిచ్చేసాను. మాకైతే సద్దన్నం ఉంది కదా! దాన్నైతే సరిపెట్టేద్దామని కొంచెం ఈరోజు నాకు ఒళ్ళు గూడా చాలా పెయిన్‌గా ఉంది. సో, అందుకని టిఫిన్ అయితే మా కోసం చేసుకోలేదు. మా ఆయన కోసమయితే చేశాను. ఇక నిన్న ముగ్గే చాలా బాగుంది. దాన్ని చెడపడానికి మనసు రాక ఈరోజు వాకిలి గూడా కడగలేదనమాట. సరే పిల్లలకైతే అన్నం వేసిచ్చేసి ఇల్లు తోద్దామని వెళితే, పిల్లలు తింటున్నారు కదా! డస్ట్ నిండిపోతుంది. మళ్ళీ తోసుకుందాంలే అని చెప్పి మళ్ళీ పక్కన పెట్టేసొచ్చేసాను. అన్నిటికి అవసరం. ఒక్కో పని తర్వాత ఒక్కో పని అయిపోతే తొందరగా పనయిపోతుందని తొత్తరెక్కువ నాకు. అందుకే పొరపు కట్ట ఎత్తుకున్నాను కానీ అదే చీపురు కట్ట. చీపురు కట్ట ఎత్తుకున్నాను కానీ, కాకపోతే దుమ్ము నిండిపోతుంది. పిల్లలు తింటున్నారని మళ్ళీ పక్కన పెట్టేసొచ్చేసాను. పిల్లల కోసం ఈరోజైతే స్నాక్స్ మాత్రమే. లంచ్ అయితే లేదు కాబట్టి స్నాక్స్ మాత్రమే కట్టియాలి. ఈ పండు మీలో ఎంతమంది తిన్నారన్నది తప్పకుండా కామెంట్‌లో తెలిపేయండి. దీన్ని మేము బేరికాయ్ అంటాము. మీరేమంటారో అది కూడా కామెంట్‌లో తెలిపేయండి. ఇక ఇవైతే నిన్న మార్కెట్‌కి వెళ్ళినప్పుడు అలా నా కంట్లో పడిపోయింది. ఇక కంట్లో పడిన తర్వాత తీసుకొని రాకుండా ఉంటామా? ఇది అసలే రేర్. సంవత్సరానికి ఒక్కసారే కాస్తుందనుకుంటా. మాకైతే కావిడి ఎత్తుతాం కదా మా ఊర్లో. ఆ టైంలో మాత్రమే కనబడుతుంది మా కళ్ళకి. అప్పుడు తీసుకొని తినేవాళ్ళం. మళ్ళీ ఎప్పుడు వెతికినా కనబడేది కాదు. ఈ మధ్య కనబడుతుందనుకుంటా మధ్య మధ్యలో గూడా. కాకపోతే మేము చిన్న పిల్లలుగా ఉండేటప్పుడు కావిడి ఎత్తేటప్పుడు మాత్రమే దీన్ని తీసుకొనొచ్చి తినేవాళ్ళం. పిల్లలకి స్నాక్స్ కడుతూ నేను గూడా ఒక పీస్ అయితే లాగించేశాను. పిల్లలు అన్నం తినేసి రెడీ అయ్యేసి స్కూలుకైతే బయలుదేరేశారు. పిల్లలు స్కూలుకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇల్లు ఊడుస్తున్నాననమాట. ఈరోజు అస్సలు వీడియోనే వద్దు అనేలాగా అనిపిచ్చేసింది. ఒళ్ళు అంత పెయిన్‌గా ఉందనమాట. కాకపోతే ఇప్పుడే స్టార్ట్ చేశాం. మళ్ళీ మధ్యలో గ్యాప్ ఇచ్చేస్తే ఎలా అని చెప్పేసి ఈరోజు కంకణం కట్టుకొని మరీ వీడియోస్ అయితే తీస్తున్నాను. అందుకే చాలా సింపుల్‌గా ముగించేస్తాను. మీకు బోర్ కొట్టకుండా ఉంటుందిలే ఈరోజు. ఎక్కువగా సోది చెప్పకుండా తొందరగా ముగించేసుకుంటాను. ఇక ఇల్లు ఊడ్చేసిన తర్వాత బియ్యమయితే నానబెట్టుకున్నాను. మా ఆయన్ని లంచ్‌కి కూడా రావద్దని చెప్పేసాను. నాకు ఆ టైం లోపల చేసేకి కుదరలేదు. సో, అందుకనేసి మా ఆయన్ని క్యాంటీన్‌లో తినేయమని చెప్పాను. ఇక పిల్లలైతే వస్తారు కదా! నాకొక్కదానికైతే నేను పస్తు కూడా ఉండిపోయేదాన్ని. అలా ఉందనమాట. ఇక పిల్లల కోసమైనా చెయ్యాలి అని చెప్పేసి ఇలా వంటయితే స్టార్ట్ చేశాను. బియ్యం నానబెట్టేసాను. ఇక చింతపండు కావాల్సి పడింది కాబట్టి చింతపండు కూడా నానబెట్టుకున్నాను. చేమగడ్డల పులుసు చేసుకుందామని చేమగడ్డలని బాగా క్లీన్ చేసుకొని కుక్కర్‌లో వేసుకొని స్టవ్ మీద కూడా పెట్టేసాను. ఆ తర్వాత నాకే కంట్రోల్ అవ్వకుండా నిద్ర తన్నుకునొచ్చేసిందబ్బా! నేను కూడా వంట చేసేసి పడుకునేద్దాము, లేట్ అయినా పర్లేదు అని ఓపికగా చూస్తున్నాను. కాకపోతే నాకే కంట్రోల్ మీరి అలా నిద్రొచ్చేస్తుంది. కుక్కర్ స్టవ్ ఆఫ్ చేసేంత వరకి కంట్రోల్‌గా కూర్చుని, ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే బెడ్‌లో పోయి పడుకునేసాననమాట. అలా ఉంది ఎందుకో మరి ఈరోజు. ఆ తర్వాత లేసి వంట చేద్దామని చెప్తే మళ్ళీ ఒక రామాయణం నాకు. అది ఏంటన్నది చూడండి. ఇక కుక్కర్‌లో బాగా కడిగిన సేమగడ్డలు వేసుకొని, తగినంత ఉప్పు వేసుకొని, అందులో ఉప్పు పట్టదు అయినా కూడా వేసుకోవాలి. నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇక స్లీపింగ్ టైమ్ అన్నమాట నాకిప్పుడు. నిద్రలేసి చూస్తే మళ్ళీ కరెంటు పోయింది. ఏంటి కరెంటు అని కోపమొచ్చింది కానీ, ఏదో ఇబ్బందుండేదని కరెంట్ ఆఫ్ చేస్తారు అనుకుని, మళ్ళీ లేసొచ్చి వంట చేస్తూ ఉన్నాననమాట. అంటే ఈ క్లిప్ వరకే యాడ్ చేద్దాము. నాకు కూడా ఓపిక చాలా తక్కువుంది ఈరోజు. కరెంట్ లేదు అని చెప్పి ఎండ్ చేసేద్దాము అని అనుకున్నాను. మళ్ళీ ఒక మ్యాజిక్ జరిగింది. ఇక ఆ లోపలే నాకైతే ఆకలి తన్నుకునొచ్చేసింది. పొద్దున సద్దన్నం కొంచెమే మిగిలింది. పిల్లలు తిన్నారు. పెరుగన్నం కాబట్టి కొంచెం బాగా తిన్నారు. నాకు కొంచెమే మిగిలిపోయింది. సో, నేను పొద్దున్నుంచి కొంచెం పట్నీలో ఉండానా, ఆకలొచ్చేసింది. ఇంట్లో
కుర్చీ చిప్స్ ఉంటే దాన్ని లాగిస్తూ వంటైతే చేసుకుంటూ ఉన్నాను. సరే కరెంట్ వస్తే రాని, రాకపోతే పోనీ అని చెప్పి మనం పోయి తిందాం, కూర్చుని తిందాం కాలు పీకుతుందని కూర్చోడానికి వెళ్ళాను. లేదో కరెంటొచ్చింది. అబ్బా! అప్పుడు గాని నాకు ఊపిరి రాలేదనుకోయమా! ఏం పనిస్తుందో నాకు ఈ కరెంట్. యూపీఎస్ వేసుకోవాలి తొందరగా అని అనిపిచ్చేసింది. దానికి కొంచెం మా ఆయన్ని కాకాపట్టాలి. ఆల్రెడీ ఉనింది యూపీఎస్. కొన్ని కారణాల వల్ల అది పోయిందనమాట. దానికి వయసయిపోతుంది కదా! ఎన్నేండ్లనొస్తుంది. ఒక 10, 11 ఏండ్లొచ్చింది. దానికి వయసయి నిలిసిపోయిందనమాట. మళ్ళీ వేద్దామని డబ్బులన్నీ రెడీ చేసుకున్నాం. అప్పుడేదో ఇబ్బందొచ్చి అలా వేరేలాగా ఎళ్ళిపోయింది గానీ, మళ్ళీ అనుకోనే లేదు యూపీఎస్ వెయ్యాలని. ఇలా అలవాటు పడిపోయాం. కరెంట్ ఉన్నా లేకపోయినా మనకేం పెద్దగా ఇబ్బందేం లేదు అనేలాగా అలవాటు పడిపోయాం. కాకపోతే నాకిప్పుడు వీడియోస్‌కి చాలా ఇబ్బందయిపోతుంది. అందుకోసమన్నా నేను మళ్ళీ మా ఆయన్ని కాకపట్టాలి యూపీఎస్ వేయించని చెప్పి. ఇక ఆ ప్రయత్నం మళ్ళీ చిన్నగా చేద్దాం. ఇప్పుడు సేమగడ్డల పులుసయితే చేసుకుందాం. ఫస్ట్ నేను నూనె పోసుకొని, పోపు దినుసులు వేసుకొని, ఆనియన్స్ వేసుకొని, పసుపు, ఉప్పు వేసుకొని, ఆనియన్స్ ఫ్రై చేసుకున్నానా, ఆ తర్వాత కరెంటొచ్చింది. ఆ తర్వాత టమోటా వేసుకొని, అది మెత్తగా మగ్గేలాగా బాగా దంచి దంచి మగ్గించేశాను. ఆ తర్వాత కారానికి తగినంత కారప్పొడి వేసుకోవాలి. ఇందులో చింతపండు నీళ్లు కాస్త ఎక్కువగా పోస్తాం కాబట్టి, కారప్పొడి మనం నార్మల్‌గా వేసుకునే దానికన్నా కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. చింతపండుకి ఈక్వల్‌గా ఉంటేనే బావుంటుంది కదా! అందుకోసం కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఇక మిరప్పొడి కాస్త ఫ్రై అయిన తర్వాత చింతపండు నీళ్లు పోసుకొని, తగినంత నీళ్లు పోసుకొని, నీళ్లు మరగనివ్వాలి. ఈ లోపలే సేమగడ్డలని తొక్కంతా తీసేసి చిన్న చిన్నవిగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇది జారిపోతూ ఉంటుంది. కట్ చేయడానికి కూడా కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఫిష్ లాగా జారి జారి వెళ్ళిపోతుందనమాట. ఇలా చేతిలో పెట్టుకొని కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్న తర్వాత ఉడుకుతున్న కూరలో వేసుకొని కాసేపు మరిగించుకున్నామంటే తిక్కుగా అయిపోతుంది. ఇప్పుడు చూసారా ఎంత పలసగా ఉందని. ఒక 5 నిమిషాలు ఉడికితే చాలు. ఇవి మొత్తం ముద్దగా అయిపోతుందనమాట. అంత బావుంటుంది. నాకు చేపల పులుసు కన్నా ఈ చేమగడ్డల పులుసు చాలా ఇష్టం. ఇవి చేసే ప్రతిసారి మా నాన్నే గుర్తొస్తారు. మా నాన్నకి చాలా ఇష్టం చేమగడ్డల పులుసు. వారంలో 3, 4 రోజులైనా చేమగడ్డల పులుసు ఉండేది మా ఇంట్లో. నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేటప్పుడు. అంత ఇష్టంగా తింటారు నాన్న. చేసిన ప్రతిసారి నాన్నే గుర్తుకొస్తారు. సరే సర్లే. ఇక ఆ పక్క పెట్టిన అన్నమైతే ఉడికిపోయింది. ఆ అన్నాన్ని వంచుతూ ఉండగానే మా బుడ్డోడొచ్చేసాడు స్కూలు నుంచి. పెద్దోడు ఇంకా రాలేదు. వాడు స్కూలుకి లీడర్ అయ్యాడు కాబట్టి, ఆయన బరువు బాధ్యతలన్నీ మోయాలి స్కూల్లో ఉండే బరువు బాధ్యతలు. సో, తను అందరూ వెళ్ళిన తర్వాతే రావాలి. తనెప్పుడూ లేట్‌గా వస్తాడు. చిన్నోడు మాత్రం కొంచెం తొందరగా స్కూలు వదిలిన వెంటనే ఇంటికొచ్చేస్తాడు. వచ్చి రాగానే తనకిలా వార్మప్ చేసుకోవాలి. లేకపోతే తనకి ఒక మాదిరి ఉంటుంది. ఎక్కడుండావమ్మా? ఎక్కడుండావమ్మా? అని అరుస్తూనే ఉంటాడు. ఇలా వచ్చి రాగానే చిన్నగా అలా హగ్ చేసుకొని, ఆ తర్వాత మిగతా పనులు చేసుకుంటాడనమాట. నేనైతే అన్నం వంచేశాను. ఆ లోపలే కూర గూడా ఉడికిపోయింది. చూసారు గదా! ముందు ఎంత పలసగా ఉందని. 5 నిమిషాలు ఉడికితే ఇలా తిక్కుగా అయిపోతుంది. ఇంకాసేపు ఉడికితే ఇంకా తిక్కుగా అయిపోతుంది. ఇక మనకి అన్నంలో కలుపుకోవడానికి కూడా వీలు కాదని చెప్పి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. కూరయితే రెడీ అయిపోయింది. అన్నం అయితే రెడీ అయిపోయింది. సింపుల్‌గానే చేశాను. మీలో ఎంతమందికి చేమగడ్డల పులుసంటే ఇష్టమో తప్పకుండా కామెంట్‌లో తెలిపేయండి. ఇక మా చిన్నోడి కండ్లు స్నాక్స్ వెతుకుతుంది. ఏముంది స్నాక్సు అని చెప్పేసి. అన్నం తినే టైంలో స్నాక్స్ ఎందుకు అని చెప్తే కొంచెం కొంచెం, కొంచెం కొంచెం అంటూ తీసుకొని ఎళ్ళిపోతాడనమాట. మా ఇంట్లో కొంచెం స్నాక్స్ పైత్యాలు ఎక్కువే ఉంటారు. అందులో పోల్చుకుంటే నేను కొంచెం తక్కువ తింటాను. ఈరోజు ఆకలొచ్చింది కాబట్టి నేను కూడా కొంచెం లాగించేశాననమాట. ఇక ఆకలిగా ఉందని అన్నం వేసుకొని తినేసాను. చిన్నోడినడిగితే మళ్ళీ తింటానన్నాడు. సరే నువ్వెప్పుడన్నా తినుకో అని చెప్పి వదిలేసి నేనైతే తింటూ ఉన్నాననమాట. అంతే ఇక ఈ రోజుటి వీడియో ఇంతటితో ఎండ్ చేద్దాము. రేపటి వీడియో ఫ్రెష్‌గా స్టార్ట్ చేద్దాము. వీడియో నచ్చిందా లేదన్నది తప్పకుండా కామెంట్‌లో తెలిపండి. నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత వరకి కొంచెం షేర్ చేశారంటే బావుంటుందబ్బా! సరే సర్లే ఎక్కువ సర్కాస్టిక్ చేయకుండా ఇకైతే బాయ్ చెప్పే టైం అయితే వచ్చేసింది. ఇంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సరే ఈ రోజుటికైతే ఉంటాను. రేపు కలుద్దాము. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.